క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మెత్రాసనం సెయింట్ తెరేసా ఆఫ్ అవిలా కో కేథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ముమ్మడి దాసిరెడ్డి, శ్రీమతి కాశీపతి ఆరోగ్యమేరి 76వ పుట్టినరోజు జరుపుకుంటుండగా, ముమ్మడి దాసిరెడ్డి మరియు నిర్మల కుమార్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను నిర్మల్ కుమార్ రెడ్డి, కె మేరీ, మాధురి, నృపేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వై శ్రవంతి, ఇషాంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మెత్రాసనం కీర్తిశేషులు గాదే పాపిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు గాదే లూర్ద్ మర్రెడ్డి, అన్నమ్మ, నక్షత్రమ్మ, శౌరీలమ్మ, బాలారెడ్డి, బాసాని మర్రెడ్డి, మాణిక్యమల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే సుందరమ్మ కుటుంబ సభ్యులు ఇందూరి మేరీ భారతి, నరసింహారెడ్డి, ఉడుమల మేరీ మాధవి, రాజారెడ్డి, గాలి మేరీ శోభారాణి, సురేష్ రెడ్డి, ఈదర బాలమమత, శౌరెడ్డి, వివేక్, తేజ, శరణ్య, శ్రేయ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతను చెల్లిస్తూ ఆయురారోగ్యములు, వ్యాపారం అభివృద్ధి చెందాలని, పుట్టినరోజు జరుపుకుంటున్న విశాల్ రెడ్డికి జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు స్నేహితను దీవించాలని కోరుతూ లింగారెడ్డి, సుందర్ రెడ్డి, లలిత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. వల్లభనేని శౌరీలు, మేరీ దుర్గా కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీరి పెద్ద కుమారుడు ప్రణదీప్ పుట్టినరోజు సందర్భముగా ప్రణదీప్ మరియు గుణదీపులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత బొనవెంతురు గారిని ప్రార్థిస్తూ కార్మెలి మాత పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ కీర్తిశేషులు మందపాటి బేబీ సరోజిని గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మందపాటి భరత్ కుమార్, కిరణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మెత్రాసనం నర్మెట్టల్ విచారణ ఏరువ జార్జిరెడ్డి, కార్మెలమ్మ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంచిన తలంపు నెరవేరాలను కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం థోమస్ విచారణ బుచ్చిరాజుపాలెం పుట్టినరోజు జరుపుకుంటున్న లైరాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడి చేసిన మేలులకు ఐదెన్, నిశాంతి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమరపు జయకరకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రేమకుమార్, అనుష, భాగ్యప్రియ, మరియమ్మ, జ్ఞానసుందరి, అలెగ్జాండర్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మెత్రాసనం కోదాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కర్లపూడి జార్జి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుని చిత్తంతో అఖిల్ బాబుకి వివాహం జరగాలని కోరుతూ కర్లపూడి అమృత, మౌనిక మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ మరియాపురం గ్రామం ఉడుమల మరేదాస్ రెడ్డి, పుష్ప దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతను తెలుపుతూ 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుమల బాల అభిషేక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, అభిషేక్ రెడ్డి, జ్యోత్స్న దంపతులిద్దరినీ వీరికి దయచేసిన బిడ్డకు దేవుని కృపలతో, ఆయురారోగ్యములతో దీవించమని మరియు సకాలంలో వర్షాన్ని దయచేసి పైరు పంటల్ని దీవించాలని కోరుతూ ఉడుమల మరేదాసురెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మెత్రాసం అనాజీపురం విచారణ సిస్టర్ మల్లవరపు అల్బీనా జేఎంజే వీరి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుని సేవలో మరింత వాడబడాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరములు కూడా ఈ దివ్య బలి పూజలో సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీ
స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, జూలై 15వ తారీఖు ఈనాటి శ్రీసభ పునీతుడు పునీత బోనావెంతూరా, ఈ పునీతుని యొక్క స్మారక దినోత్సవాన్ని కొనియాడుతున్నాం ఈరోజు. బోనావెంతూరా అనేటటువంటి ఈ పదము లతీను భాష నుండి తీసుకొనబడినది. లతీను భాషలో బోనుస్ వెంతూరా అనేటటువంటి ఈ రెండు పదముల యొక్క సమ్మేళనమే బోనావెంతూరా. బోనుస్ అంటే గుడ్, శుభము, మంచిది అని అర్థము. వెంతూరా అంటే హ్యాపెనింగ్, జరిగేటటువంటి కార్యము అని. మన తెలుగు భాషలోకి బోనావెంతూరా అనే ఈ నామాన్ని తర్జుమా చేస్తే శుభము కలుగునుగాక, మంచి జరుగునుగాక అనేటటువంటి అర్థము వస్తుంది. ఈ బోనావెంతూరా అనేటటువంటి పునీతుడు ఇటలీ దేశంలో 1217వ సంవత్సరంలో జన్మించి 1274వ సంవత్సరంలో మరణించి ఉన్నారు. అంటే సుమారు 57 సంవత్సరముల పాటు ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించినటువంటి ఈ పునీతుడు మెడివల్ ఫిలాసఫర్గా, థియలోజియన్గా, డాక్టర్ ఆఫ్ ద చర్చ్గా అనేక విధాలుగా శ్రీ సభకు సేవలు అందించినటువంటి అతి గొప్ప పునీతుడు. ఒక తత్వశాస్త్రవేత్తగా, ఒక వేదాంత పండితుడిగా మరియు శ్రీ సభ పండితుడిగా పేరుగాంచినటువంటి అతి గొప్ప పునీతుడు ఈ బోనావెంతూరా. ఈ బోనావెంతూరా అనేటటువంటి వీరు ఫ్రాన్సిస్కన్ సభలో పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారు స్థాపించినటువంటి సభకు సెకండ్ ఫౌండర్గా పిలువబడుతూ ఉన్నాడు. అంటే రెండవ సభ స్థాపకునిగా కూడా అతను పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకంటే అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత పునీత బోనావెంతూరా గారికి దక్కుతూ ఉంది. వారి యొక్క రచనల ద్వారా, మరి ముఖ్యంగా ఇటినరారియం మెంతిస్ ఇన్ దేయుమ్ అంటే సోల్స్ జర్నీ ఇంటు గాడ్, ఆత్మ ప్రయాణము, దేవుని వద్దకు ఆత్మ ప్రయాణము అనేటటువంటి తన మొట్టమొదటి ఈ రచన ద్వారా మానవుని యొక్క ఆత్మ దేవునిలో సమ్మేళనమయ్యేటటువంటి విధి విధానములను గురించి ధ్యానిస్తూ ఉన్నారు. అదే విధముగా పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క జీవనంలో ప్రపంచానికి, ప్రజలకు వారు నేర్పించినటువంటి పాఠాలను, గుణపాఠాలను, ఆధ్యాత్మిక పాఠాలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి అతి గొప్ప పునీతుడు పునీత బోనావెంతూరా. కాబట్టి వీరి యొక్క ప్రార్థనల ద్వారా ఈరోజు మనము కూడా ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మనము పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారు ఏ విధముగానైతే బ్రదర్, సన్ అండ్ సిస్టర్ మూన్ అని సూర్యుణ్ణి సహోదరునిగా, చంద్రుణ్ణి సహోదరిగా భావిస్తూ
ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా సర్వేశ్వరుని యొక్క నామము నుండి వెలువడినదేనని, సర్వేశ్వరుని యొక్క నోటి ద్వారా వెలువడినటువంటి వాక్కు ద్వారా సృష్టించబడినదేనని, మనమందరము కూడా ఈ సమస్త సృష్టిలో భాగస్థులమని వసుదైక కుటుంబము అనేటటువంటి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ నిగూఢ సత్యాన్ని క్రైస్తవ మతములోనికి అనువాదించినటువంటి, ప్రేరేపించినటువంటి, ప్రోత్సహించినటువంటి అతి గొప్ప పునీతుడు పునీత బోనావెంతుర. కాబట్టి పునీత బోనావెంతుర యొక్క ఈ ఆధ్యాత్మికత జీవితమును గురించి ధ్యానించుకుంటున్నటువంటి మనము ఈ దివ్య పూజా బలిలో మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన వాతావరణమును, మన చుట్టపక్కలను, మనము పెరుగుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని శుభ్రపరుచుకునేటటువంటి మంచి నాందికి మనమందరము కూడా కంకణము కట్టుకొని పనిచేయాలనేటువంటి భావనతో ఈ ఆధ్యాత్మికత జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆ దేవాది దేవుడు మనలో ఈ నైతిక విలువలను పెంపొందింప చేయాలని ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక తప్పులను క్షమించమని ఆ దేవాది దేవుణ్ణి అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా, పీఠాధిపతి అయిన పునీత బోనావెంతూరు స్వర్గములో జనించిన రోజును మేము కొనియాడుచు నిన్ను ప్రార్థించుచున్నాము. గొప్ప పాండిత్యమును గ్రహించిన ఈ పునీతుని విజ్ఞాన ఫలముల నుండి మేము తగిన లాభమును పొందుదుముగాక. అతని వలె సోదర ప్రేమ కలిగి భక్తిమంతముగా నిన్ను మాత్రమే స్తుతించి సేవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గొడ్డలి తనను ఉపయోగించు వాని కంటే గొప్పదా? మొదటి పట్టణము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డుకర్రగా అసిరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అసిరియాను పిలిచితిని. అసిరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్లా అపహరింతును. వారిని వీధులలోని బురద వలె త్రొక్కివేయుదురు. కానీ అసిరియ రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చెయ్యలేదు. చాలా జాతులను హతమార్పవలెనని అతనిని తలవు. అసిరియా ప్రభువు ఇట్లు గొప్పలు చెప్పుకొనెను, నా బలము వలననే నేను ఈ కార్యములు చేసి తిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడును. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి సంపదలనెల్లా దోచుకొంటిని.
సూర్యుడైన ఆ జాతులను నా కాలితో త్రొక్కి తిని, పక్షిగూటి మీద వలె జాతుల సొత్తు మీద చెయ్యి వేసి తిని. ప్రజలు గూటిలోని గుడ్లను ఏరుకొనినట్లుగా లోకములోని సకల జాతుల సంపదను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు రెక్కలాడింపలేదు, ముక్కు తెరచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తను ఉపయోగించు వానికంటే గొప్పదా? రంపము తాను ఉపయోగించు వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తన్ను ఉపయోగించి వానిని అదుపులో పెట్టుకొనదు, అతడే దానిని అదుపులో ఉంచుకొనును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన జనులను చెయ్యి విడువడు. ప్రభు వారిని జనులను అనగద్రొక్కుచున్నారు. నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు. వితంతువులను, మాతో వసించు పరదేశులను చంపుచున్నారు. అనాథ బాలలను వధించుచున్నారు. అందరూ ప్రభు తన జనులను చెయ్యి విడువడు. ప్రభువేమియు చూడలే, ఇశ్రాయేలు దేవుడేమియు గమనింపడేలే అనుచున్నారు. జనులారా, మీరు పరమ మూర్ఖులు, మందమతులు, మీకు వివేకము ఎప్పుడు అలవడును? అందరూ ప్రభు తన జనులను చెయ్యి విడువడు. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత బాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు, రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు
హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడేదాం హల్లెలూయా హల్లెలూయా పాడేదాం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో మనము ఆలకించిన విధముగా గొడ్డలి తనను ఉపయోగించు వానికంటే గొప్పదా, రంపము తన్ను వినియోగించు వానికంటే శ్రేష్టమైనదా, దొడ్డుకర్ర తన్ను ఉపయోగించు వానిని అదుపులో పెట్టుకొనదు అని మొదటి పఠనములో పలుకుతూ ఉన్నట్లుగా, కలము రచయిత కంటే గొప్పదా, బాణము వేటగాని కంటే గొప్పదా, మనిషి దేవుని కంటే గొప్పవాడా? ఆలోచించవలసినటువంటి విషయము. ఈనాడు సువిశేష గ్రంథ పఠనములో యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నటువంటి వచనములు తండ్రి దేవుణ్ణి ఉద్దేశిస్తూ, తండ్రి దేవుడు భూమి ఆకాశములు నిర్మించినటువంటి, సృష్టించినటువంటి ఈ సమస్త జీవరాశిలో ఉన్నటువంటి సమస్తమును కూడా సృష్టించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క పరమ రహస్యములను, నిగూఢ రహస్యములను ప్రభువు ఎవరికి ఎరుకుపరుస్తూ ఉన్నాడంటే, అతి చిన్న ప్రాయములో ఉన్నటువంటి వారికి, వినమ్రులకు, విధేయత కలిగినటువంటి వారికి దేవుడు తన నిగూఢ రహస్యములను ఎరుకపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు అందులకు కృతజ్ఞత తెలియచేయుట అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. గమనించాలి, ఈ మొదటి పఠనము మరియు సువిశేష గ్రంథ పఠనముల యొక్క సారాంశము ఏమిటనగా, ఆదికాండము మొదలుకొని రక్షణ ప్రణాళికను మనము తిరిగి చూస్తే రక్షణ ప్రణాళికలో మనకు అర్థమయ్యేటటువంటి నిగూఢ రహస్యము, దేవుడు ఎన్నుకొనినటువంటి వారు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు మొదటి నుండి కూడా అతి చిన్నవాళ్ళు, సమాజములో పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు లేని వాళ్ళు, మరియు సమాజంలో అతి సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొదటిగా దేవుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి ఒడంబడిక,
ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనములలో ప్రభువు పలుకుతూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా అబ్రాము అనేటటువంటి వ్యక్తి ఎవ్వరూ కూడా కనీవిని ఎరుగలేదు. అబ్రాము అనేటటువంటి వ్యక్తి సమాజంలో ఎవరికి కూడా పరిచయం లేనటువంటి పేరు. అటువంటి ఈ అబ్రాముని ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో, దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులను, నీ తోబుట్టువులను, నీ గ్రామాన్ని, స్వగ్రామాన్ని, నీకున్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టి నేను చూపిస్తున్నటువంటి స్థలమునకు వెళ్ళమంటూ ఉన్నాడు ప్రభు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, అతి సర్వసాధారణమైనటువంటి ఈ అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను చెరసావహించి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయతను కనబరిచి తన సమస్తమును కూడా త్యజించాడో దేవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము విధేయతను కనబరిచాడో దేవుణ్ణి సంపూర్ణంగా కలిగి ఉన్నాడు అబ్రహాము. గమనించాలి, అటువంటి అబ్రహాముకి, 100 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అబ్రహాముకి, 9 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సారాకి దేవుడు చేస్తున్నటువంటి ప్రమాణము ఆకాశమునందు ఉన్నటువంటి నక్షత్రముల వలె, భూమి యందు ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను నీ యొక్క జాతిని చేసేదను అంటూ ఉన్నాడు ప్రభు. ఆ జాతి యొక్క మూల కారణము పితామహుడైనటువంటి అబ్రహాము ఈ రక్షణ ప్రణాళికలో ప్రథమ పురుషుడిగా నిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు అతను తలొగ్గాడో, దేవుని ఆజ్ఞను అతను విధేయత కనబరిచాడో, దేవుని యొక్క ఆజ్ఞానుసార ప్రకారముగా తన జీవితాన్ని మార్చుకున్నాడో, అప్పుడే ఎవ్వరికీ కూడా పరిచయం లేనటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా కనీవిని ఎరుగినటువంటి వ్యక్తి ఒక పితామహుడుగా, విశ్వాసపు పితామహుడిగా మారుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా మనం గమనించాల్సినటువంటి విషయము, అబ్రహాము సంతతిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పేరు ఏమిటంటే యోసేపు. యాకోబుకి జన్మించినటువంటి 12 మంది సంతానంలో చిన్నవాడు బెంజమీన్ అయితే, బెంజమీన్కి ముందుగా జన్మించినటువంటి వాడు 11వ వాడు యోసేపు, కలల రాకుమారుడు అయినటువంటి యోసేపు. దేవుడు 11 మంది, ఈ 10 మంది అన్నదమ్ములను కూడా పక్కన పెట్టివేసి ఈ చిన్నవాడైనటువంటి వాడు, ఎవరైతే అన్నాదమ్ముల చేత తృణీకరించబడ్డాడో, ఎవరైతే అన్నాదమ్ముల చేత మరణానికి గురి అవుతూ ఉన్నాడో అటువంటి వాణ్ణి ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు. అతని ద్వారా రక్షణ ప్రణాళికను సృష్టిస్తూ ఉన్నాడు దేవుడు, రచిస్తూ ఉన్నాడు దేవుడు. మనుషులు ఒకటి చూస్తే దేవుడు మరొకటి చూస్తాడు అనటానికి యోసేపు జీవితమే నాంది. మనుషులు యోసేపులో ఒక భయాన్ని చూశారు, యోసేపులో అహమును చూశారు, అసూయను చూశారు. కానీ దేవుడు అతనిలో రక్షణను చూశాడు. రానున్నటువంటి దినములలో, భవిష్యత్తులో ఈ అన్నదమ్ములందరినీ కూడా రక్షించినటువంటి వాడు ఈ యోసేపు. అన్నదమ్ములకి అప్పుడు తెలియకపోవచ్చు భవిష్యత్తులో ఈ త్రోసివేయబడినటువంటి రాయే మూలరాయి అవుతుందని. అన్నదమ్ములకు అప్పుడు అనిపించకపోయి ఉండవచ్చు భవిష్యత్తులో ఈ తృణీకరించబడిన వాడే రక్షకుడు అవుతాడని. గమనించండి, ఈరోజు అతి చిన్నవాడైనటువంటి యోసేపుకి దేవుడు ఈ కలలను వర్ణించేటటువంటి జ్ఞానాన్ని, విఘ్నతనిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం అంటే. మూడవదిగా దావీదు మహారాజు. గోలియాత్ 8 అడుగుల అందగాడైనటువంటి గోలియాత్, శారీరకముగా, పుష్టిగా, పౌష్టికంగా అనేక మందిని ఒక్క చేత్తో చంపగలిగినటువంటి గోలియాతుని ఎదుర్కొనడానికి దేవుడు అతి చిన్నవాడైనటువంటి, పిల్లవాడైనటువంటి దావీదును పంపిస్తూ ఉన్నాడు. గమనించండి, దావీదు యొక్క ఎన్నుక కూడా చాలా ముఖ్యమైనది. దావీదుకు ముందుగా 7 అన్నదమ్ములు ఉన్నారు. సమూవేలు ప్రవక్త సైతము అకస్మాత్తుగా దావీదును చూచి ఆశ్చర్యపోయినటువంటి సందేశము. ఆ సంఘటనను మనము ధ్యానించుకుంటే సమూవేలు ప్రవక్త సైతము కూడా
దావీదు యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అటువంటి ఈ దావీదుని, చిన్నవాడైనటువంటి, గొర్రెలు కాచుకునేటటువంటి వాడు, తండ్రి కూడా మర్చిపోయాడు, తనకు 8వ కుమారుడు ఉన్నాడన్న విషయాన్నే మర్చిపోయాడు. అటువంటి ఈ త్రోసివేయబడినవాడు, చిన్నవాడు, ప్రాయములో ఇంకా మునుముని మీసాలు కూడా రానటువంటి వాడు ఈ దావీదుని ఎన్నుకుంటూ ఉన్నాడు, అభిషేకిస్తూ ఉన్నాడు, గోలియాతును ఓడిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీయుల ప్రజలకు 2వ రాజుగా నియమిస్తూ ఉన్నాడు దేవుడు. గమనించండి, మరణించాడు అనుకున్నటువంటి యోసేపుని రక్షకుణ్ణి చేశాడు. మర్చిపోయినటువంటి దావీదుని దేవుడు రారాజును చేశాడు. ఈరోజు సువిశేష గ్రంథ పఠనంలో క్రీస్తు ప్రభువు పలుకుతుంది ఇదే. అతి చిన్న ప్రాయంలో ఉన్నటువంటి వారికి, అతి చిన్న వయస్కులకి, అతి పిన్న వయస్కులకి, చిన్నారి బాలురికి, ఎవరైతే సమాజంలో పరిగణించబడరో, గుర్తించబడరో, ఎవరైతే సమాజంలో త్రీసివేయబడతారో అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. అందుకే దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, గాడ్ చూసెస్ ది అన్క్వాలిఫైడ్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై దెమ్. గాడ్ చూసెస్ ద వీక్ ఇన్ ఆర్డర్ టు షేమ్ ద స్ట్రాంగ్. దేవుడు బలహీనులను ఎన్నుకునేది బలవంతులను సిగ్గుకు గురి చేయటానికట. దేవుడు అన్క్వాలిఫైడ్, అర్హత లేనటువంటి వారిని ఎన్నుకునేది అర్హత ఉంది అని చెప్పటానికట. అంతే, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా తీసివేయబడరు, త్రోసివేయబడరు. అందరూ కూడా ముఖ్యము. దేవునికి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమే, అందరూ కూడా సరి సమానులే అని చెప్పటమే ఈనాటి ఈ పరిశుద్ధ గ్రంథ పఠనముల యొక్క సారాంశము, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి నేను దేనికి పనికిరాను, నాలో ఏ విధమైనటువంటి ప్రతిభ లేదు, నేను దేనికి కూడా నాలో ప్రతిభ లేదు, నాలో ఏ విధమైనటువంటి విలువ లేదు, నేను అందగాడిని కాదు, లేకపోతే నాకు చదువు రాదు, నాకు జ్ఞానము లేదు, నాకు ఆటపాటలు ఉండవు అనేటటువంటి తనను తాను తగ్గించుకొని దేనికి పనికిరాని వానిగా, సోమరపోతులుగా మారిపోకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విలువ ఉన్నది, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉన్నది, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విశిష్టత ఉన్నది అని తెలియజెప్పటమే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనం యొక్క ముఖ్య సారాంశము, ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా మనం ఆలకించినటువంటి ఈ సువార్త ఏదైతే ఉన్నదో అది మన జీవితాలను మేల్కొల్పాలని, మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయాలని, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభును వాక్యానుసారముగా మార్చుకోవటానికి, మరల్చుకోవటానికి కావలసినటువంటి యోగ్యతను, పరిశుద్ధతను, పవిత్రతను ఆ దేవాది దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పునీత బోనావెంతూరా గారా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. అర్పణ చేయరుదించాను, నీ సన్నిధిలో నిలిచాను. అర్పణ చేయరుదించాను, నీ సన్నిధిలో నిలిచాను. ఇవ్వనా నా సర్వము దేవా, మారనా నీ సాక్షిగా దేవా, మారనా నీ సాక్షిగా దేవా. అర్పణ చేయరుదించాను, నీ సన్నిధిలో నిలిచాను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసభా ప్రయోజనము కొరకు నీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత బోనావెంతూరా ఉత్సవము నాడు నీ పవిత్ర పీఠముపై మేము సమకూర్పిన అర్పణలను దయతో వీక్షింపుము. ఈ బలి మాకు పాప క్షమాపణను, నీ దివ్యనామమునకు మహిమను చేకూర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత బోనావెంతూరా పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వెంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ సింహరాయలు పాపగారని, మా జయరావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలను జ్ఞాపకం ఉంచుకున్నాము. యుద్ధరీత్యా మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయము. అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్య భాగ్యమును ప్రసాదింపము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునీత బోనావెంతురా గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరునకు గరిపిల్ల, లోకం యొక్క పాపం భరించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరునకు గరిపిల్ల, లోకం యొక్క పాపం భరించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరునకు గరిపిల్ల, లోకం యొక్క పాపం భరించడం వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడైన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యం జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. యజమానుడు వచ్చి తలుపు తట్టినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకుడు ధన్యుడు.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, దివ్యాహారముతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత బోనావెంతూరా విశ్వసించి విధేయించిన సత్యములనే మేము కూడా విశ్వసించి అతడు ఉపదేశించిన విశ్వాస సత్యములను ప్రకటించి అమలు జరుపుటకు నీ సహాయముతో శాయశక్తుల శ్రమింతుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా సర్వదా ఆశీర్వదించి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముగింపు గీతం. పవిత్ర యేసుని హృదయమా, కరుణను పంచే దైవమా, రక్తాన్ని చిందించిన నేస్తమా, ప్రేమను పంచిన క్రీస్తువా. పవిత్ర యేసుని హృదయమా, కరుణను పంచే దైవమా, రక్తాన్ని చిందించిన నేస్తమా, ప్రేమను పంచిన క్రీస్తువా. హృదయమా స్తోత్రమయా, తిరు హృదయమా నీకు స్తోత్రమయ, మమ్ము దీవించుమా. పవిత్ర యేసుని హృదయమా, కరుణను పంచే దైవమా, రక్తాన్ని చిందించిన నేస్తమా, ప్రేమను పంచిన క్రీస్తువా.